కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. 2023 ఫిబ్రవరి 14న సాదిక్ రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించడంతో ముస్లిం పెద్దలతో కలిసి కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. సాదిక్తో పరిచయం లేకపోయినా కార్యక్రమంలో తీసిన ఫోటోలను చూపించి టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో గంజాయి విస్తరిస్తున్న 2.5 ఏళ్లుగా మౌనంగా ఉన్నారని, త్వరలో అన్ని అంశాలను బయట పెడతారని ద్వారంపూడి తెలిపారు. సాదిక్ ఖాన్ ఉన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారం నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలంతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈరోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు. ఈరోజు కాకినాడ పట్టణంలో గంజాయి విచ్చలుడిగా ఉంది. చూసుకోండి, గంజాయి విచ్చలుడిగా ఉంది కనుక మొన్న అది గంజాయి కంట్రోల్ చేస్తాను అంటున్నారు. ఏమి కాదు, త్వరలోనే అన్ని విషయాలు విత్ ఆధారాలతో ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని త్వరలోనే అన్ని పెడతాను. అందుకే